ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల పథకాల అమలులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 35వ వార్డ్ ప్రశాంత్ నగర్ కాలనీలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డుల కోసం మరియు ఇందిరమ్మ ఇళ్ల కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జీవి వీణ శ్రీనివాస్ రావుతో పాటు అధికారులు, 35వ వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ గ్రామ వార్డు సభలో ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డులు నమోదు కొరకు ఇక్కడ 35వ వార్డుకు సంబంధించి అంబేద్కర్ భవన్లో ఈ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా మా వార్డు సభ్యులందరూ కూడా ఇట్టి సౌకర్యాన్ని విరివిగా ఉపయోగించుకుంటున్నారు. గతంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారికి ఎవరికి కూడా ఇంతవరకు ఎలాంటి రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ఇల్లు కానీ మంజూరు కాలేదు. మరి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి ఈసారన్నా అప్పుడు దరఖాస్తు చేసుకున్న 100కి 60-70% మంది పేర్లు ఇప్పుడు వచ్చిన లిస్టులో లేనే లేవు. మళ్ళీ లిస్టులో పేరు లేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు. మరి అవి కూడా ఎంతవరకు వస్తుందో అనే సందేహం వెలిబుచ్చుతున్నారు అందరు కూడా. కాకపోతే ఈ ప్రభుత్వంతో మా విన్నపం ఏమేంటంటే కనీసం ఇప్పుడైనా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ తగు న్యాయం చేసి రేషన్ కార్డు లేని వాళ్ళ కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా ఇల్లు లేని వారకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా తమ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ పేర్ల మీద రేషన్ రావట్లేదని చెప్పి చాలామంది ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కావాలి. వాళ్ళవి కూడా పేర్లు ఉన్న రేషన్ కార్డులు నమోదు చేసుకొని
వాళ్ళందరికీ కూడా తగు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.